హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ అలాగే మధ్యాహ్నం వ్లాగ్ అనమాట. ఇంకా మధ్యాహ్నం వంట అయితే దొండకాయ చేశాను, అలాగే ములక్కాయ టమాటా కర్రీ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా అంతే చేశాను, అంటే 2 కూరలు చేశాను. పొద్దున్నే మధ్యాహ్నం మార్నింగ్ ఎలాగో టిఫిన్ చేస్తాం కాబట్టి మధ్యాహ్నం 2 కర్రీస్ చేసి ఇంక ఈవినింగ్ అయితే ఏం చేయను. అవే ఇంకా పెరుగు, ఏదైనా చట్నీ ఉంటే చట్నీ, కర్రీస్ అయితే సరిపోతాయి. మార్నింగ్ ఒకటే చేస్తే మధ్యాహ్నం ఇంకా నైట్కి ఇంకొక కర్రీ చేస్తాను. ఇట్లనమాట. పిల్లలు బాక్స్ తీసుకెళ్తే మాత్రం మార్నింగ్ వాళ్ళకు ఒక కర్రీ, బాక్స్ కొంచెం కర్రీ ఎక్కువగానే పడుతుంది. అందులో వీళ్ళు కలిపి తీసుకెళ్తారు కాబట్టి మా దీవెన్ బాబు వాళ్ళు కొంచెం ఎక్కువగానే మిక్స్ చేసి పెడతాను, చెప్పబడకుండా. అంటే 2 పూటలు ఉన్నప్పుడు, ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు మాత్రం అట్లా పెట్టేదాన్ని. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి చేస్తాను. మాకు ఒకటి చేసామంటే ఇంకా మధ్యాహ్నం అదే నైట్ తినేస్తాము. కొంచెం ఎండాకాలం కదా, కారం కూడా తగ్గించాను. లైట్గా ఆయిల్ కారం కూడా తగ్గించేసాను అనమాట. నేను చెప్పాను కదా, దీవెన్ బాబుకి దోశలు ఇడ్లీ తిని బోరు కొట్టిందని ఒక 10 days వరకు చేయలేదు. మళ్ళీ ఇంకా నిన్న నానబెట్టాను, దోశ చేయమనింది. ఇడ్లీ రవ్వ కూడా ఉంది, కాకపోతే నాకు దోశ చెయ్యి, చాలా రోజులు అయిపోయింది, అలాగే సండే వస్తుంది కదా అని. దీవెన తింటే ప్రశాంతంగా తింటుంది, 4-5 దోశలు తింటుంది, చాలా ఇష్టం అనమాట. ఇంకా లంచ్ మాత్రం అటు ఇటు మామూలుగా కలిపేసి తినేసి వదిలేస్తుంది, అంత ఇష్టంగా తిందు. వాటర్ గ్లాస్ తోటి 2 గ్లాసులు రేషన్ బియ్యానికి 1/2 గ్లాస్ అయితే మినపగుండ్లు వేశాను, కొంచెమే పోసాను. ఇంకా దీన్ని కూడా గ్రైండర్లో వేస్తాను. మిక్సీలో కంటే నాకు గ్రైండర్లోనే మంచిగా అనిపిస్తుంది ఇడ్లీ అలాగే దోశ. కానీ టైం ఉంటే కనుక కంపల్సరీ నేను గ్రైండర్లోనే వేసుకుంటాను. గ్రైండర్లో వేస్తేనే వేరే పని చూసుకోవచ్చు, కాకపోతే అది ఎత్తడం, క్లీన్ చేయడం ఇదంతా కొంచెం అది కాబట్టి చేస్తానమాట. ఇంకా ప్రస్తుతానికైతే శుభ్రం చేసేసాను. బియ్యం అదంతా కూడా చాట్లో వేసి చెరిగాను. రేషన్ బియ్యం కదా, లైట్గా కొంచెం అట్లా పురుగుల్లాగా అట్లా వచ్చేస్తాయి అనమాట. స్టోర్ పెడతాం కాబట్టి స్టోరేజ్. దాంట్లో ఏం మనకి ట్యాబ్లెట్స్ లాంటివి, పౌడర్ లాంటివి ఏం కలపరు. మనం తినే బియ్యంలోనే ఎక్కువ కలుపుతారనమాట. అందుకే నేను 3-4 సార్లు బాగా మిక్స్ చేస్తాను, పురుగు పట్టకుండా, అంత డస్ట్ అది మనకి తౌడు లాంటిది రాకుండా అలా ఉండడానికి చేస్తారు. శుభ్రంగా కడగాలి. బియ్యం కడిగితే మొత్తం అన్నిసార్లు కడితే దాంట్లో ఏముండదు, మొత్తం పోతుంది అంటారు. ఇలా కుక్కర్లోనే కాబట్టి ఉండేది, గంజి ఎలాగా వాచం కాబట్టి కడిగేటప్పుడన్నా, అంటే కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చదు. ఎవరికి నచ్చిన ఏలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేనైతే బాగా కడుగుతాను బియ్యాన్ని. ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను. గంజి అది రాదు నాకు. మామూలుగానే కొంచెం రైస్ అయితే స్టవ్ మీద వస్తుంది, కానీ ఎక్కువ అయితే నాకు స్టవ్ మీద రాదనమాట వండడం. కుక్కరు లేదంటే ఇంకా మామూలు పలావ్ అలాంటివి చేస్తాను, కానీ రోజు ఉండే అన్నం కొంచెం వేసారు అవన్నీ పెడతాను, కానీ నాకు అంత గుర్తుండదు అసలు. మెయిన్గా పప్పు కుక్కర్లు అలవాటు చాలామందికి స్టవ్ మీద అన్నం పెట్టింది మామూలు గిన్నెలో పెడితే మర్చిపోతాము. నేను చాలాసార్లు అడుగంటిపోయింది అది, అంటే మరీ ఎక్కువ మారలేదు కానీ అడుగంటేది అనమాట. కొంచెం లైట్ స్మెల్ వచ్చేటప్పుడు అప్పుడు చూసి వెళ్ళి బంద్ చేసేదాన్ని. కుక్కర్ అయితే ఏ పనిలో ఉన్నా విజిల్ వస్తుంది, టక్కుని వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఆఫ్ చేస్తారు. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పినా సరే గుర్తుండదు. మనం గిన్నెలో పెట్టిన అన్నం ఏదన్నా స్టీల్ గిన్నెలో, లేకపోతే ఏదన్నా మనం రైస్ వండుకునే గిన్నెలో పెట్టిన అస్సలు గుర్తుండదు. నేనైతే అలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తే? కుక్కర్ అలవాటైన వాళ్ళు ఒక్కోసారి ఎప్పుడైనా మర్చిపోయారా అన్నం పొయ్యి మీద పెట్టేసి? పాలు అయితే నేను దగ్గరుండే, ఎందుకంటే టిఫిన్ పెట్టినప్పుడే అప్పుడే పాలు తీస్తాను కాబట్టి, నేను టిఫిన్స్ ఇవన్నీ నాకు కిచెన్లో పని అయిపోయే లోపు పాలు, టీ అన్నీ అయిపోతాయి కాబట్టి ఎప్పుడు ఎక్కువగా అయితే మాడిపోలేదు. అట్లా అనమాట. మనకి దొండకాయ కూర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మునక్కాయ టమాటో చేస్తున్నాను. దోశలు కూడా నానబెట్టాను. ఇంకా నైట్ అది షూట్ చేయలేదనమాట. అసలు కిచెన్లో ఉండాలంటేనే చెమట వచ్చేస్తుంది. నేనైతే దోశ తినను. మామూలుగా బయటకి ఎట్టన్నా వెళ్తే, ఏదన్నా అవుట్డోర్ ఎట్టని వెళ్ళినప్పుడు, లేదంటే ఊరు వెళ్ళినప్పుడు మాత్రం బయట తినాలంటే ఇడ్లీ తింటాను. ఇప్పుడు నేను దాదాపు 1 year అయింది. ఒక్కసారి దోశ పూరి తింటే ఫుల్ వామిటింగ్స్ అయినాయి నాకు. ఇంక అప్పటి నుంచి బయట ఇడ్లీ 1 year అవుతుంది. ఇంతకుముందు ఎక్కువ నేను బోండా తినేదాన్ని. నాకు మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం, మైసూర్ బోండా. ఇప్పుడు అది కూడా తినట్లేదు, ఓన్లీ ఇడ్లీ మాత్రమే తింటున్నాను అనమాట. అదైతే కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా దాంట్లో కలపడానికి ఏం ఉండదు. ఆయిల్ అయితే బాగా మరగబెట్టి నల్లగా అయిపోయేది, అంతా ఎట్లనో ఉంటుంది. బోండా అయినా అదే ఆయిల్లో, వడైనా అదే ఆయిల్లో, పూరి అయినా అదే ఆయిల్లో వేస్తారు కాబట్టి మ్యాక్సిమం నేను బయటికి వెళ్ళినప్పుడు ఆయిల్ ఫుడ్ అయితే తీసుకోను అనమాట. దోశ కొంచెం బెటరు, కాకపోతే అదొకలా. కొన్ని దోశలు అస్సలు బాగోవు. కొన్ని హోటళ్ళలో పిండిగా ఉంటుంది, పచ్చి వాసన వస్తుంది, సరిగా కాలనివ్వరు,
ఒక్కోసారి మంచిగా కాలితే ఒకవైపు కాలినా ఏం లేదు, కానీ సరిగ్గా కాలకునే దాని మీద ఇంకా నాకైతే దోశని దోశలాగా తినడమే ఇష్టం. చాలామంది కొంతమంది మసాలా దోశ బాగా ఫేవరెట్ ఉంటుంది, నాకైతే ఇష్టం. నేను తినను అనమాట. నాకు దోశని ప్లెయిన్గా లేదంటే ఆనియను అంతే వేసుకుంటే, లేదంటే ఎగ్గు దోశ ఒకటి వేసుకొని ఇంకా దాని మీద ఏం కారం అలాంటివి ఏం అంటే ఉల్లి కారం ఎర్రకారం అలాంటివి ఏం పుయ్యను, నార్మల్గా చేస్తాను. మా ఇంట్లోకి కావాలంటే ఇస్తాను. ఇక అది దోశ కూడా మానేశాను. తినాలనిపించేది ఒకప్పుడు బాగా తినేది, నేను కూడా 4, 5 తినేది దీవెనలాగా. ఇప్పుడు అసలు ఒక్కటి తినడమే ఎక్కువ, అసలు ఇష్టం ఉండట్లేదు. ఏదైనా ఏది ఇష్టమైంది అతిగా తింటే ఏది ఇష్టం ఉండదు, అందుకే కొంచెం లిమిట్గానే తినాలి. ఇంక ఈ సమ్మర్ అయితే ఇంకా నాన్ వెజ్ కూడా చాలా వరకు తగ్గించేశాను. వంటలు అయితే అయిపోయాయి. మా దీవెనమ్మ స్కూల్కి రెడీ అయిపోయింది. మా దీవెనేమో అక్కడికి వెళ్ళాడని చెప్పాను కదా నిన్న, ఇంకా డైరెక్ట్గా బ్యాగ్ తీసుకొని వెళ్ళాడనమాట. అట్నుంచి అంటే డైరెక్ట్ వచ్చేస్తాడు. టిఫిన్ ఏం లేదని చెప్పాను కదా, అది నిన్న వేసింది. ఇదేమో నిన్న మార్నింగ్ వీడియో, అదేమో నిన్న మార్నింగ్ దీవెన వెళ్ళిన తర్వాత ఇంకా నా పని ఒక్కొక్కటిగా చేసుకుంటూ దోశకైతే నానబెట్టేశాను. అప్పుడు కొంచెం అన్నం ఉంటే తాలింపేశాను. వాళ్ళ నాన్నకి దీవెనకి బాగా ఇష్టం తాలింపు అన్నము. దాంట్లో నిమ్మకాయ పిండితే అస్సలు తినరు. ఇది తాలింపు అన్నమా నిమ్మకాయ పులిహోర అని అడుగుతారనమాట. కాబట్టి నేను నిమ్మకాయ పిండను. ఉల్లిపాయలు వేసి తాలింపు చేస్తే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి నిమ్మకాయ పిండను. ఉల్లిపాయ వేయకపోతే దీవెనకి పులుపుగా కావాలనుకుంటే నిమ్మకాయ పిండి చేస్తారు పులిహోరలాగా. తాలింపు అన్నం వీళ్ళిద్దరికి బాగా ఇష్టం. ఉల్లిపాయలు ఎక్కువ వేసి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిరపకాయలు అవన్నీ వేస్తే చూడండి ఎంత ఇష్టంగా తింటుంది. ఇంక నేను తొందరగానే లేచాను. బట్టలు మార్నింగ్ వేయట్లేదు, ఎందుకంటే ఇంత ఎండకి మొత్తం పేలిపోయి కలర్ అంతా పోతున్నాయి అనమాట. మధ్యాహ్నం వెళ్ళి తీసుకురావాలంటే భయం వేస్తుంది డాబా పైనకి, అందుకే నైట్ వేసి మార్నింగ్ తెచ్చుకుంటున్నాను. మొత్తం అప్పటికే ఇంకా బట్టలు కూడా ఎండిపోతున్నాయి, ఆరిపోతున్నాయి. కూడా తీసుకొచ్చి వెనక మడత పెట్టి పెట్టేశాను మార్నింగే. ఇంకా వంట చేసేసుకుంటే తొందరగానే వంట కూడా చేస్తున్నాను కిచెన్లో ఉండలేక మధ్యాహ్నం. అందుకే వెజ్ నాన్ వెజ్ వీడియోస్ కూడా చాలా వరకు రావట్లేదు, మనవి తగ్గించేశాను. దీవెనమ్మ అయితే ఇంకా స్కూల్కి బయలుదేరుతుంది. వాళ్ళ నాన్న ఇంకా వాష్రూమ్కి వెళ్ళి అనమాట. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వెళ్ళి దింపేసి వస్తారు. బస్సు ఏమో 6:30కే వస్తుంది అనేసి 8కి స్కూల్ అయితే 6:30కి వస్తుంది. అంతెందుకు అంత టైం వేస్ట్, అంత పొద్దున్నే వెళ్ళి అని వాళ్ళ నాన్న దింపొస్తున్నారు. 7:30 తీసుకెళ్తే హాఫ్ అన్ అవర్లో స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతారనమాట. ఈ డబ్బాలు వాళ్ళ ఫ్రెండ్స్కి తనకి లడ్డూలు చేసిన కాంచి దీవెన స్కూల్కే తీసుకెళ్ళిపోతుంది మొత్తం. ఇంకా ఉన్నాయన్నమాట. బూందీ లడ్డు స్వీట్స్ తినదు, కానీ బూందీ లడ్డు బాగా ఇష్టం. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను వ్లాగ్లో. దీవెనకు బూందీ లడ్డు ఒకటంటే బాగా ఇష్టం. ఫ్రెండ్స్కి ఇస్తుంది డైలీ తీసుకొని. ఒకవేళ వచ్చేటప్పుడు ఏదైనా ఆకలేస్తే తీసుకొని తినేసి వాటర్ తాగేస్తుంది అనమాట. ఇవేమో మొన్న FA4 ఎగ్జామ్స్ పెట్టారు కదా, ప్రీ ఫైనల్ బాగా రాసింది మా దీవెన, మంచి మార్క్స్ వచ్చాయి. కాకపోతే 2-3 రోజులు షూటింగ్కి వెళ్ళడం వల్ల ఆ షూటింగ్ డేట్స్ కొంచెం అటెండెన్స్ కొంచెం తక్కువ వచ్చింది, ఒక 3 days. ఇక్కడ అన్నీ A1 వచ్చాయి. డ్రాయింగ్ కానీ స్పోర్ట్స్ కానీ డ్యాన్స్ కానీ అన్నీ నేర్పిస్తారు ఇక్కడ స్కూల్ రెసిడెన్స్లో. బాగుంటాయి యాక్టివిటీస్ అన్నీ కూడాను. ఇంకా మార్క్స్ కూడా అన్నీ 24, 25, 23 అట్లనే వచ్చినాయి. మా దీవెన్ బాబు రిపోర్ట్ కార్డు దేరా అంటే మేము హైదరాబాద్ వెళ్ళాం కదా మొన్న ఫంక్షన్ కోసం అనేసి, అప్పుడు ఇచ్చారంట వీళ్ళు. ఆ 2 days మిస్ అయినప్పుడు రిపోర్ట్ కార్డు ఇచ్చారు. ఇంకా దీవెననేమో తీసుకురమ్మంటే టీచర్ని అడిగి తీసుకొచ్చింది. మా దీవెన్ బాబుకి ఏమో టీచర్ని అడగాలంటే భయం, లేకపోతే మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చాయేమో టీచర్ని అడిగినా నేను ఇవ్వట్లేదని చెప్పారనమాట. దీవెన కూడా అడిగిందని, నిన్న వెళ్ళి అడుగుదామని చూస్తే వాళ్ళ క్లాస్ టీచర్ యాబ్సెంట్ అంట, రేపు అడుగుతాలే అని చెప్పింది. చూడాలి మా వాడికి ఎన్ని వచ్చినాయి. వస్తే కనుక రిపోర్ట్ కార్డ్ తీసుకొస్తే కనుక మీకు చూపిస్తాను. మళ్ళీ ప్రాక్టీస్ చేయరా, రివిజన్ ఏముందని 2 రోజులు సైకిల్ దొక్కాడు ఎగ్జామ్స్ ముందు కూడా. సరిగ్గా రాశాడో రాయలేదో, అడగలేదు తెలియదు, కానీ బాగానే చదువుతాడు దీవెన కూడా. కొన్ని సబ్జెక్టులలో కొంచెం EVS లాంటి కొంచెం తక్కువ వస్తాయి, కానీ మ్యాథ్స్, ఇంగ్లీషు. చాక్లెట్ మంచ కింద వేసిన పొట్టు చూస్తున్నా నేను.